P. Lakshmi ji, Bapi Raju ji, J.D. Seelam ji, Changa Reddy ji, party workers, NSUI, Youth Congress, Sevadal, Mahila Congress members, brothers and sisters, friends from the press, I'd like to welcome all of you here this evening. అందరి వేదిక మీద ఉన్నటువంటి వాళ్లకు ఈనాడు ఈ సమావేశానికి చేసినటువంటి నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతా ఉన్నాను. And I want to begin my speech by telling you that the most important thing in leadership, in politics, is a person's word. నేను చాలా ముఖ్యమైనటువంటి విషయాలని నా మనసులో మాటలు మీతో చెప్పదలుచుకున్నాను. ఈనాటి రాజకీయాలు కానీ లేక మనం ఎటువైపు పోతున్నామనేటువంటి విషయాల్ని మనం మాట్లాడుకోవాలి నేటి తరం. If what one says does not have meaning, if what one says does not have weight, then it is no use saying it. ఏదో ఒక వ్యక్తినే చెప్పిందే జరిగితే అదే జరగాలనుకుంటే దానికి అర్థమే లేదు. అందరూ కలిపి తీసుకున్నటువంటి నిర్ణయమే అది శాశ్వతంగా ఉంటుంది. If one does not have commitment to what one says, it is worthless. ఎవరైనా చెప్పేటువంటి మాటకు దానికి నిబద్ధత లేకుండా పోతే దానికి అర్థమే లేదు, పరమార్థము లేదు. The people of Andhra Pradesh were committed special category status. ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక మాట ఇచ్చినారు, ప్రత్యేక హోదా అమలు పరుస్తామని. And they were not committed special status by just any person. ఏదో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి మాట కాదు అది. It was not some random person who said Andhra Pradesh should get special category status. ఏదో దారిలో పోయేటువంటి దానయ్య అలా చెప్పినటువంటి మాట కాదు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు పరుస్తామని. In fact, it was not even a person that committed Andhra Pradesh special status. ఇది ప్రత్యేక హోదాని ఇస్తామన్నటువంటిది ఒక వ్యక్తి కాదు ఇచ్చింది, అది ప్రత్యేకంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. The Prime Minister is not just a person. ప్రధానమంత్రి అనేటువంటి వారు ఒక వ్యక్తిగా చూడడానికి లేదు. He is not just a human being. అతను కేవలం ఒక మానవుడే కాదు, అతీతంగా చూడాలి. He is the voice of over 1 billion people. అతను నోరు లేని వారికి, సామాన్యమైనటువంటి మనుషులకు అతను ఒక గొంతుగా పనిచేసేవాడే ప్రధానమంత్రి. So what I am telling you is that the commitment to Andhra Pradesh was made not only by the Prime Minister of India, but by every single Indian. నేను చెప్తా ఉన్నాను, కేవలం ఒక ప్రధానమంత్రి ఇచ్చిన వాగ్దానం కాదది. అది ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినటువంటి వాగ్దానంగా నేను భావిస్తా ఉన్నాను. And when the Prime Minister speaks, India speaks. ప్రధానమంత్రి మాట్లాడినాడంటే భారతదేశం మొత్తం మాట్లాడినట్టే. And the Prime Minister of India has promised Andhra Pradesh special status. అలాంటి ప్రధాని ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని వాగ్దానం ఇచ్చినారు. Not Manmohan Singh, not Narendra Modi, but the Prime Minister of India. కేవలం మన్మోహన్ సింగ్ లేకపోతే నరేంద్ర మోడీనో ప్రధానులుగా కాదు, ఈ భారతదేశమే మీకు హామీ ఇచ్చింది ప్రత్యేక హోదా. And so I want to make it very clear to every single person in Andhra Pradesh
and every single person in the rest of the country. అందుకోసమే 5 కోట్ల మంది ఆంధ్రులకు కూడా నేను చెప్తా ఉన్నాను, ఇది భారతదేశం ఇచ్చినటువంటి వాగ్దానం అని. అదే మాటను దేశమంతా చెప్తాను. When the Congress party comes to power in Delhi, no force in this world will stop the Congress party from giving special status to Andhra Pradesh. కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తూనే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మీకు ప్రత్యేక హోదా అమలు పరచడాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు. అది అమలు పరిచి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. And remember this, when the Congress party will fulfill the Indian Prime Minister's commitment to this state, it will not be only the Congress party that is fulfilling it. It will be every single citizen of this country that is giving to Andhra Pradesh what belongs to Andhra Pradesh. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే కాంగ్రెస్ పార్టీ అమలు పరిచేది ప్రధానమంత్రి హామీను కాదు, ఈ భారతదేశంలో ఉన్న 125 కోట్ల ప్రజల యొక్క మాటను కూడా అమలు పరుస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అమలు పరిచి తీరుతుంది. And it does not matter to me whether there is a Congress government in Andhra Pradesh or there is no Congress government in Andhra Pradesh. If the Congress party and the Prime Minister of India has made a commitment to the people of Andhra Pradesh, that commitment will be fulfilled no matter what. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంకి వస్తుంది అనేటువంటిది చూడను. భారత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదా అమలు పరిచి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది నేను మీకు ఇస్తున్నటువంటి వాగ్దానం. Mr. Narendra Modi goes to meetings, and I believe he came here 5 years ago and he gave a speech saying that he is going to give Andhra Pradesh special status for 10 years. ఇక్కడ నుంచినే సరిగ్గా 5 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు అతను ఉపన్యాసంలో చెప్పినారు, కాంగ్రెస్ 5 ఏళ్ళు అన్నారు, కాదు సరిపోదు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు మీకు అమలు పరుస్తామని ఇదే స్థానం నుంచి నేను చెప్పింది గుర్తు చేస్తా ఉన్నా. In that same speech, he probably told the people of Andhra Pradesh that he would put 15 lakh rupees in every single bank account. ఇదే వేదిక నుంచి నేను మరొక మాట కూడా చెప్పినాడు, ప్రతి పేదవాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనూ 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను అనేటువంటి మాట కూడా ఇక్కడ నుంచి నేను చెప్పినారు. He also told the people of Andhra Pradesh that 2 crore Indian youngsters would be given a job every year. ఇదే వేదిక నుంచి మరో మాట చెప్పినారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీ నుంచి వేలాది మంది ఉన్నారు, ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అనేటువంటి మాట ఇచ్చినాడు. He said that farmers would get the right price for their produce. రైతులకు మరో మాట ఇచ్చినాడు, ఏమని, మీకు గిట్టుబాటు ధర రావడం లేదు, మీ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేటువంటిది ప్రధానిగా అయితే నేను చేస్తానని ఇక్కడ వాగ్దానం ఇచ్చినాడు. మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, సిట్ డౌన్ ఇండియా, లుక్ లెఫ్ట్ ఇండియా, ఎవ్రీ సింగిల్ ప్రోగ్రామ్ హీ కుడ్ థింక్ ఆఫ్ హీ గేవ్ యూ. మళ్ళీ అతను ఈ విధంగా చెప్తూ అన్ని భారతదేశంలోనే చేస్తామని, స్టార్ట్అప్ కంపెనీలని అవని ఇవని కహానీలు చెప్తా ఉన్నాడు, కానీ ఇంతవరకు ఒక్క వాగ్దానమైన అమలు పరిచిందా అని అడుగుతా ఉన్నాను. Every single one of his statements is a lie. అతను ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ అబద్ధము అబద్ధము అబద్ధము. He said to you that he wants to fight corruption. అతను మీకు చెప్పినాడు, అవినీతి మీద నేను పోరాటం చేస్తాను అని ఇక్కడ నేను చెప్పిపోయినాడు మీకు. Make me the chowkidar, not the prime minister. అతను అన్నాడు,
నన్ను ప్రధాని చేయదండి, నన్ను కాపలాదారుడిగా చేయండి అన్నాడు. అతను కాపలాదారుడా? And there used to be a slogan in the last election. I'll say it in Hindi because it is a Hindi slogan. People used to say "Achhe din," and Mr. Narendra Modi used to say "Aayenge." అతను చెప్పేటువంటి వాడు మీకు ఎలక్షన్లు మొత్తం చెప్పినాడు, మంచి రోజులు వస్తా ఉన్నాయి, మీకు మంచి రోజులు వస్తున్నాయి, ఆ మంచి రోజులు నేను మీకు తీసుకొని వస్తాను అని. And now, after the Rafael scam, and after Mr. Narendra Modi gave 30,000 crores to Mr. Anil Ambani, after Mr. Narendra Modi pushed aside public sector company Hindustan Aeronautical Limited, after the President of France has said that the Prime Minister of India gave Mr. Anil Ambani the contract, there is a new slogan. అతను చెప్పిన దానికి భిన్నంగా యుద్ధ విమానాలు, రఫేల్ అనేటువంటి యుద్ధ విమానాల్లో 30,000 కోట్ల రూపాయలు తన ఆత్మీయుడైనటువంటి అంబానీకు ఈరోజు దోచిపెట్టి, మన HAL ఏదైతే భారత ప్రభుత్వ సంస్థ ఉందో దాన్ని పక్కన పెట్టి ఇటువంటి ప్రైవేట్ కంపెనీకు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఈరోజు నరేంద్ర మోడీ గారు. See, listen. चौकीदार चोर है, चौकीदार चोर है. The whole country knows this slogan. If you're in a market, in a village, in a city somewhere, just say चौकीदार and the response comes चोर है. నేను ఎక్కడ పోయినా, అది మార్కెట్కి పోయినా, లేదా దేశ విదేశాల్లో పోయినా, విద్యార్థుల దగ్గర పోయినా, రైతుల దగ్గర పోయినా, చౌకీదార్ అనే మాట వస్తే పబ్లిక్ నుంచి వస్తుంది చోర్ హై, చోర్ హై అంటే నేను కాపలాదారుడు అంటే కాదు, దొంగ అనేటువంటి మాట ప్రజల నుంచి వస్తా ఉంది. On one side you have broken promises and on the other side there is the truth. ఓ పక్క ఇచ్చిన వాగ్దానాల్ని పూర్తిగా అమలు పరచలేదు, మరోవైపు అతను అన్ని అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. We said to you, we will give you Narega, we gave you Narega. కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు సత్యాలే చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వలసలు వెళ్లకుండా